ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా శివయ్యకు అన్నాభిషేకాన్ని నిర్వర్తించాము. అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ప్రాతకాలమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతము, అలాగే తోమాల అర్చన ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి మహాదేవుడిని వేదిక మీద ఏంచేపు చేసుకుని పంచామృతాలతో అభిషేక కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకున్న తదుపరి స్వామివారిని మళ్ళీ అలంకరించి అలంకారం అంతా కూడా చేసిన తర్వాత స్వామివారికి అన్నంతో అభిషేక కార్యక్రమం అయితే జరుపుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే అన్నాభిషేకాన్ని నిర్వర్తిస్తున్నాం చూడండి. స్వామివారికి మొత్తం కూడా ఆ లింగం అంతా కూడా కనిపేలాగా అన్నాన్ని సమర్పిస్తూ అన్నాభిషేకాన్ని అయితే చేశాము. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి ఆ స్వామివారిది. అలాగే పంచామృత అభిషేకం కూడా ఉంటుందండి. ఆ వీడియో అనేది రేపు వస్తుంది. తప్పకుండా రేపటి వీడియోలో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో స్వామివారికి అన్నాభిషేకం మాత్రమే చూపిస్తాను చూడండి. మొత్తం కూడా శివలింగం అంతా కూడా నిండే విధంగా శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నాం, అన్నాభిషేకం. ఈ అన్నాభిషేకం చూడటం వల్ల, అలాగే ఈ అభిషేకంలో పాల్గొనటం వల్ల మనందరికీ కూడా అన్నపానాలకు ఎటువంటి లోటు లేకుండా ఆ శివయ్య చూడాలని మనం ఈ అన్నంతో అభిషేకం చేస్తూ ఉన్నాం. ఈ అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉండాలంటే, అంటే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. కాబట్టి పొడి పొడిలాడుతున్న అన్నాన్ని చక్కగా మనం కుంకుమార్చన చేసేటప్పుడు ఎలా అయితే వేస్తామో అదేవిధంగా శివయ్యకు మొత్తం కూడా వేయాలి. ఇలా మళ్ళీ అదపకూడదండి. ఇక్కడ నేను అదిపితే చూసారా, అంటే అది వచ్చేస్తుంది. అదపకుండా చక్కగా మనం పసుపు కుంకుమ ఎలా అయితే వేస్తామో అదేవిధంగా అన్నాన్ని కూడా అలా రాశిగా స్వామివారికి అభిషేకంగా చేయాలి. ఈ విధంగా రుద్రము చమకంతో అన్నాభిషేకం అయితే చేశాము. ముందుగా అయితే అభిషేకాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి నివేదన అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నాభిషేకం చేసి అన్నంతో ఈ రోజల్లా కూడా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు స్వామివారు. సాయంకాలంలో మళ్ళీ అన్నాన్నంతా కూడా తీసేసి మళ్ళీ స్వామివారిని యథావిధిగా అలంకరిస్తూ ఉంటాము. ఈ విధంగా ఈ అన్నం అనేది మామూలుగా అయితే మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదండి. ఆ విధంగా ఉండే విధంగా మరి మనం పట్టుకుంటే వేడిగా ఉండాలి, కానీ మరీ కాలిపోకుండా ఉంటే ఆ విధంగా వచ్చేలాగా అన్నం చూసుకుని చేయాలి. అలాగే నేను ఇక్కడైతే ఏం చేశానంటే బాగా ఆరనిచ్చి అయితే చేశానండి. ఆరనియటం వల్ల ఏంటంటే అన్నం పొడి పొడిలాడుతుంది. అన్నం గాలికి మనం పొడి పొడిలాడుతున్నప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు అన్నాభిషేకం మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒక తెల్ల కొండల్లే ఉందండి. చూసినట్లయితే ఇలా అన్నాభిషేకం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత నాగాభరణాన్ని అలంకరిస్తున్నాను చూడండి. నాగాభరణము, అలాగే రుద్రాక్షలు ఇవన్నీ కూడా అలంకరించి అన్న రాశికి యొక్క శివ రూపంలో భావించి ఇక్కడ అన్నీ కూడా వేస్తున్నాను చూడండి. చాలా బాగా అలంకరణ అయితే బాగా వచ్చిందండి. అన్నంతో చేసినాక చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇక్కడికి వచ్చేసరికి చాలా నిదానంగా తీయాలి. ఎందుకంటే కొంచెం పోయినా కూడా అన్నం రాసి కిందకు పడిపోతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక గిద్ద అన్నం అయితే పట్టిందండి. మాది చిన్న శివలింగం కాబట్టి తక్కువ అయితే వండాను. మామూలుగా పెద్ద పెద్ద శివాలయాల్లో అయితే ఎక్కువ మొత్తంలో వండుతూ ఉంటారు. 2 కిలోలు 3 కిలోలు అలా వండుతూ ఉంటారు. మేమైతే ఒక గిద్ద అంటారు చూడండి, ఆ గిద్ద మాత్రమే ఉండి స్వామివారికి సమర్పించడం జరిగింది ఈ విధంగా. తర్వాత చిట్టి గులాబీ ఉంటే అక్కడ అటు ఇటు పెట్టి అలంకరించాను. తర్వాత సన్నజాజి పూలు కూడా ఉన్నాయండి. సన్నజాజి పూలు కూడా అలంకరించాను. చాలా బాగున్నారు స్వామివారు. మీకు మొత్తం కూడా అలంకరణ పూర్తయినాక చూడండి ఎంత బాగుంటారో కదండి. మీకు ఇలా నచ్చారా అండి శివయ్యనికి అభిషేకము? చూసిన వారందరికి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు అసలు కామెంట్ చేయటం వల్ల నాకు తెలుస్తుంది ఎవరు నచ్చిందా లేదా అనేది. దయచేసి మీరు కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి సన్నజాజి పూలు, కనకాంబరం వేసి కడతం జరిగింది. చాలా బాగుందండి. ఆ లుక్కు చాలా బాగా వచ్చిందన్నట్లుగా అనిపించారు.
ఆ తర్వాత స్వామివారికి ధూపము, దీపము, మళ్ళీ నైవేద్యం సమర్పించి దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాము. ఆ పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇలా అలంకార దర్శనం అంటారు. అన్నాభిషేక అలంకార దర్శనం ఇక్కడ జరుగుతుంది. దర్శనం చేసుకోండి. అన్నంతో నిండి ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల మనకి అన్నపానాలకి ఎటువంటి లోటు లేకుండా చూడవయ్యా స్వామి అన్నట్లుగా స్వామివారిని నమస్కరించుకోండి. తర్వాత నారికేళము సమర్పించాము తెల్లవి. నారికేళము, ఆ తర్వాత చలిమిడి వడపప్పు కూడా సమర్పించడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా సమర్పించి స్వామివారికి ఇప్పుడు ధూప సేవ జరుగుతుంది చూడండి. ధూపం సేవగా చేసి ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం ఇస్తూ స్వామివారిని ఆరాధించడం జరిగింది. ఈ విధంగా అన్నాభిషేకాన్ని ఈ ఆఖర స్వామివారం నాడు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మీ అందరికీ కూడా ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఇదిగోండి నైవేద్యం సమర్పణ జరుగుతుంది. చూసినట్లయితే 3 సార్లు అలా కొబ్బరికాయల్ని, కొబ్బరి చిప్పను, అలాగే చలిమిడి వడపప్పును నివేదనగా పెట్టడం జరిగిందండి. 3 మాటలు స్వామివారికి చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ అంటూ మంత్రాలు చదువుతూ చేయటం జరిగింది. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి జై. ఆ స్వామివారికి జరుగుతున్న దివ్యమంగళ నీరాజనాన్ని దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ.